హాయ్ అండి, నమస్తే. నేను కమల్ని 70 రోజుల వరకు కూడా 2 షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 షెడ్యూల్లో ప్లస్ ఆఫ్ ఎనీవియా ఉంది, డిఫరెంట్ కాంబినేషన్లో మూమెంట్ ఓవర్డి జంప్ ఉంది. సో దాంతోపాటు పరిస్థితులకు అనుగుణంగా మనం ఒకటి చెప్పడం జరిగింది. ఏదైతే లైట్గా నల్లి సకింగ్ చేసిన తర్వాత తెల్లదోమ ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది, అలాంటి పరిస్థితుల్లో కొంతమంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పిన గలం స్ప్రే చేసిన తర్వాత, అంటే ఆల్రెడీ ఎంతో కొంత వచ్చిన తర్వాత ఈ గలం అనేది కంప్లీట్గా తిప్పడం కానీ లేదంటే కనుక అక్కడికి స్టాప్ చేయడం కానీ జరగడం వల్ల చాలా మంది రైతులు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే నిజంగా మనం కష్టపడిన దాంట్లో, అంటే నేను ఏదైతే R&D చేసి దాని రిజల్ట్ని నా కళ్ళల్లో నుంచి నేను వీడియోలోకి మీకు అందించినప్పుడు మీరు అదే స్థాయిలో గుండెల్లో పెట్టుకుని అది స్ప్రే చేసి దాని రిజల్ట్ని నాకు మళ్ళీ నా చెవులోకి వినిపించినప్పుడు ఆ హ్యాపీనెస్ మర్చిపోలేంది. సో ప్రతి ఒక్కరికి గలం అనేది తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బెటర్ రిజల్ట్ అయితే ఎక్కువ రోజులు చూపిస్తుంది. వాటి ఫీడ్బ్యాక్ కూడా మీకు వినిపిస్తాను, వినండి ఒకసారి. ఓకే ఓకే తీసుకున్నారు అక్కడ. ఓకే ఓకే ఏంది రిజల్ట్ అంటే ఏం సూపర్ అంటే ముడతలేదు, ముడత పోయింది బాగా, దోమ ఇవన్నీ ఓకే ఎర్రనల్లి కానీ పక్క చేతులు ఏమో కొద్దిగా ఇదిగా ఉన్నాయి. ఓకే గలం కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? గలం కొట్టి వారం రోజులు, 5 రోజులు. 5 రోజులు. ఇప్పుడు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ నల్లి కానీ ఏమన్నా ఉన్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనపడలేదన్నా. ఓకే అది మోహన్ వాడాడు జంపు చెప్పారు కదా నెక్స్ట్. అవును అవును వాటిలో పురుగు మంది వేద్దాం, పురుగు నేను కొట్టిన పోవాల. అవును రేడా నేను చూసా వీడియో అది. ఓకే ఓకే రేడా కొడదాం. ఏ ఊరండి మీ దగ్గరికి? మాది అత్తంగా దగ్గర రావాలనిపురం అని కొమ్మలు పడ్డాడు. ఓకే ఓకే నమస్తే అన్న, బాగున్నారా? అదే గలం కొట్టిన తర్వాత అని పెట్టారు. ఓకే సండే ఓకే ఓకే తేడా కనిపిస్తుందా? ఏమి తేడా అంటే ఈ నల్లి కానీ దోమ కానీ అవి పోగా తర్వాత ముడతకి క్లియర్గా ఉంది. ఓకే దాంట్లో దనకాలు కొయ్యకి వచ్చాయి. ఓకే దాంట్లోనే అదే నన్ను అడిగారుగా కొనిక కలుపుకోవచ్చా? పెట్టలేదు మీరు రిప్లై చేయలేదు. అంటే నేను ఇక చూడలేదులేండి. ఇక రెండు కాంబినేషన్ బాగా బ్రహ్మాండంగా వచ్చిందా? మంది గోల్కుంట్లా. ఓకే